హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనం అనుకున్న విధంగానే మరి స్లైడింగ్ అయితే స్టార్ట్ అయింది. స్లైడింగ్కి మరి ఈరోజు 22వ తారీఖున, ఈరోజు 22వ తారీఖున అయితే లాస్ట్ డేటు. మరి మనం ముఖ్యంగా ఈ యొక్క న్యూస్లోకి వెళ్ళే ముందు, డిస్కస్ చేసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. మీరు కామెంట్లో పెట్టండి, ఇంకా ఏమైనా ఫర్దర్గా మనం ఇంప్రూవ్మెంట్ ఇంకా కావాల్స్తే కామెంట్లో పెట్టండి. అదేవిధంగా మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నేను షేర్ చేస్తున్నది ప్రతి ఒక్కరికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇది ఎవరికైతే మరి ఈ సంవత్సరం మరి సీట్లు రాలేదు, వాళ్ళు ఎవరైతే కొత్త సీట్లు కోరుకుంటున్నారో దానికి కొన్ని ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేయడం, షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ న్యూస్ని మీ యొక్క రిలేటివ్స్కి, మీరు ఎవరైతే మీ రిలేటివ్స్ చూడలేదనుకో వాళ్ళకి యూట్యూబ్, వాట్సాప్లో కానీ ఈ లింక్ని అయితే షేర్ చేయండి. వాళ్ళు దీన్ని చూస్తారు, వాళ్ళకి కొద్దిగా ఒక ఐడియా ఉంటుంది. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే టాప్ కాలేజీల్లో సిఎస్సి సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయమ్మా. భారీగా 11,000 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. 11,000 సీట్లు ఖాళీగా ఉండడం అంటే మాటలు కాదు. వీళ్ళు 4th ఫేజ్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు 4th ఫేజ్ ఇచ్చి మరి వీటిని ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మరి ఇచ్చేయచ్చు కదా. మరి సీట్లు, వేకెంట్ సీట్లు ఉన్నాయి. మరి స్లైడింగ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే అదే కాలేజీలో సీట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ వేరే కాలేజీలు ఉన్నాయి, నాకు వేరే కాలేజీలకు వెళ్ళాలన్నది, ఓయూ నుంచి జేఎన్టీయూకి వెళ్ళాలన్నది, అదేవిధంగా సిబిఐటీకి వెళ్ళాలని ఉంది. ఈ విధంగా కొంతమంది కోరికలు అయితే ఉంటాయి. మరి ఎందుకు వీళ్ళు ఇవ్వటం లేదో మరి నాకు అయితే అర్థం కావటం లేదు. మరి గవర్నమెంట్ వాళ్ళు మరి ఎంసెట్ కన్వీనర్ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉందో మనకైతే అర్థం కావట్లేదు. మీరు కూడా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీ వాంట్ 4th ఫేజ్ అనే విధంగా కామెంట్ చేయండి. గవర్నమెంట్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి దీన్ని హెల్ప్ చేయండి. ఈ యొక్క స్లోగన్ని మనం వీ వాంట్ 4th ఫేజ్ అని షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా టాప్ కాలేజీల్లో సీట్లు, జేఎన్టీయూ, ఓయూలో కూడా మరి సీట్లు అయితే ఖాళీగా ఉండటం మనం చూస్తున్నాం. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మరి పీడిఎఫ్ ఫైల్ కంప్లీట్గా 173 కాలేజెస్లో అయితే సీట్స్ అయితే ఉండి, 172 కాలేజెస్ ఏమో నాకైతే తెలియదు, కానీ 173 కాలేజీలో వేకెంట్ సీట్స్ ఉండటం జరుగుతుంది. వేకెంట్గా సీట్స్ అయితే ఉన్నాయి అన్ని కాలేజీల్లో. మంచి పెద్ద కాలేజీలో కూడా సీట్లు ఉన్నాయి. మరేవిధంగా 5 ప్రభుత్వ కళాశాలలు సగమే భర్తీ, జేఎన్టీయూలో సగమే భర్తీ అని. అదేవిధంగా రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్, ఓయూ క్యాంపస్ కళాశాలతో పాటు ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలోనూ బీటెక్ సీట్లు మిగిలిపోయాయి. వాటిలో అత్యంత డిమాండ్ ఉన్న సిఎస్సి సీట్లు ఉండటం గమనార్హం. జేఎన్టీయూహెచ్ పరిధిలోని వర్సిటీ కళాశాలలో మొత్తము సగానికి పైగా నిండలేదు. అదేవిధంగా మనం చూసినట్టయితే కొన్ని ప్రభుత్వ కళాశాలలో ఖాళీ సీట్లు, జేఎన్టీయూహెచ్లో 693 సీట్లు ఉంటే 42 ఖాళీ ఉండి, దానిలో సిఎస్సి 7. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్లో జేఎన్టీయూ సెల్ఫ్ ఫైనాన్స్ 330 సీట్లు ఉంటే 11 సీట్లు ఖాళీగా ఉండి, 3 సీట్లు సిఎస్సిలోనే ఖాళీ. ఓయూలో 495 సీట్లు ఉంటే ఖాళీలు 34, మొత్తం సిఎస్సిలో 5 సీట్లు ఖాళీగా ఉంది. జగిత్యాలలో 330 ఉంటే 204 ఖాళీలు ఉండి, 10 సీట్లు ఏమో సిఎస్సిలోనే ఉండి. మంతన్లో జేఎన్టీయూ 396 ఉంటే మరి 55 ఖాళీలు ఉన్నాయి, మరి 3 సీట్లు సిఎస్సిలో ఖాళీ. సిరిసిల్ల 396, 227 ఖాళీలు, మరి 11 సీట్లు ఏమో సిఎస్సిలో ఉండటం జరిగింది. పాలేరులో 330, మరి 187, 14 సీట్లు ఈ విధంగా అయితే ఖాళీగా ఉండటం జరిగింది. ఇది గవర్నమెంట్. మహబూబాబాద్లో మరి 330, 204 సీట్లు. అసలు మహబూబాబాద్లో సీట్లే నిండల, ఖాళీలు సిఎస్సిలో 10 సీట్లు. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మహబూబాబాద్. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ 176 సీట్లలో 110 సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరు చేరల. వనపర్తిలో 330 సీట్లు ఉంటే 185 సీట్లు ఖాళీగా ఉన్నాయి, 13 సీట్లు. మరి కోసిగి 195, 114 సీట్లు ఖాళీగా ఉండే, 19 సీట్లు దానిలో సిఎస్సి ఉన్నాయి. ఈ విధంగా జేఎన్టీయూ పరిధిలో మరి
పరిధిలోని వర్సిటీ కళాశాలలో మొత్తము సీట్ల సగానికి పైగా నిండలేదు. అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ బుధవారం నుంచి అయితే మనకు ప్రారంభమైంది. ఇవాళ నైట్ మిడ్ నైట్తో అయితే క్లోజ్ అవుతుంది. బిఫోర్ 12 o'clock ఎవరైతే ఉన్నారో నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ వీడియో చేశాను మార్నింగ్. మరి ఎవరైతే ఉన్నారో మీరు మీ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ స్లైడింగ్కి పెట్టుకోండి. మరి అదేవిధంగా ఈసారి విద్యాశాఖ ఆ ప్రక్రియ చేపట్టడంతో కళాశాల బ్రాంచీల వారీగా ఖాళీలను కూడా ప్రకటించింది. మొత్తము 11,836 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా మన కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో మరి మొత్తం 11,336 సీట్లు భర్తీగా మిగిలిపోయి వాటిల్లో సిఎస్సి, ఐటీ, డేటా సైన్స్, ఏఎన్ఎంఎల్ సీట్లు ఉండడం గమనార్హం. విశేషం దశాబ్దంన్నర క్రితం నెలకొల్పిన జేఎన్టీయు జగిత్యాల సైతము 330కి 204 సీట్లు 204 సీట్లు నిండకపోవడంపై విద్యాశాఖ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. మరి కొత్తగా ప్రారంభించిన పాలేరు, సిరిసిల్ల, వనపర్తిలో అసలు జేఎన్టీయు కొత్త కాలేజీలో చేరేవాడే లేరు నాథుడు. మరి కోర్సుకి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు సగానికి పైగా సీట్లు మహబూబాబాద్, వనపర్తి. ఇది ఈ విధంగా ఉంటే మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కొన్ని ప్రైవేట్ కళాశాలలోని సీట్లు ఈ విధంగా ఉండి కళాశాల పేరు మొత్తం సీట్లు ఖాళీలు సిఎస్సి. అదేవిధంగా సిబిఐటీలో 1155 సీట్లు ఉంటే 92 ఖాళీలు ఉంటే 14 సిఎస్సిలో ఉండే. విఎన్ఆర్, విజేఏసీలో 1386 సీట్లు ఉంటే 74 ఖాళీలు ఉండే, 99 ఏమో సిఎస్సిలో ఉండే. వాసవిలో 1016 సీట్లు ఉంటే దానిలో వేకెంట్ సీట్లు 82 ఉంటే సిఎస్సిలో 12 సీట్లు మిగిలినాయి. సివిఆర్ కాలేజీలో 1293 ఉంటే అదే అందులో 71 సీట్లు మరి ఖాళీలు ఉండటం జరిగింది. సిఎస్సిలో 19 సీట్లు. నారాయణంలో 780 సీట్లు ఖాళీలు ఉంటే 785 సీట్లలో 27 ఖాళీగా ఉంటే 6 సీట్లు సిఎస్సిలో ఉండే. మరి స్టాన్లీలో మరి 601 సీట్లలో 26 సీట్లు ఉన్నాయి ఖాళీగా, 9 సీట్లు సిఎస్సిలో ఖాళీగా ఉన్నాయి. బీవీఆర్ ఐటీలో 1210 సీట్లు ఉంటే మరి 76 ఖాళీలు ఉన్నాయి. దానిలో 76లో 19 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీవీఆర్ ఐటీ ఉమెన్లో 462 ఉంటే 20 సీట్లు ఖాళీగా ఉండి 14, దానిలో 20 సీట్లలో 14 సీట్లు మరి సిఎస్సిలోనే ఉండే. గోకరాజులో 1016 ఉంటే 50 సీట్లు 1016లో 50 ఖాళీలు ఉంటే దానిలో 21 సీట్లు సిఎస్సిలో ఉన్నాయి. అంటే సిఎస్సిలో భారీగా మిగిలిపోయినాయి ఈ విధంగా. మరి అదేవిధంగా కేఎంఐటీలో 647 సీట్లు ఉన్నాయి. కేఎంఐటీలో ఏంది సిఎస్సి ఒక బ్రాంచ్ ఉంది, రెండో బ్రాంచ్ సిఎస్సి ఏఎంఎల్, రెండో బ్రాంచ్ ఐటీని మొత్తం ఎత్తి పడేసాడు. అదేవిధంగా 26 సీట్లు ఉంటే 17 సీట్లు మరి సిఎస్సిలోనే ఖాళీగా ఉన్నాయి. ఎంజీఐటీలో 785 సీట్లు ఉంటే 69 ఖాళీలు ఉండే, 69లో 16 సిఎస్సిలో ఖాళీగా ఉండే. శ్రీనిధిలో 1478 సీట్లు ఉంటే 72 ఖాళీలు ఉన్నాయి, 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వర్ధమాన్లో 1062 సీట్లు ఉంటే 56 ఖాళీలు ఉన్నాయి, దానిలో 23 ఖాళీగా సిఎస్సిలు ఖాళీగా ఉండటం జరిగింది. విజ్ఞాన్లో 809 సీట్లలో 32 సీట్లు ఖాళీగా ఉన్నాయి, దానిలో సిఎస్సిలో 10 ఖాళీలు అయినాయి. విద్యాజ్యోతిలో 832 సీట్లు ఉంటే ఖాళీలు 70 ఉన్నాయి, 12 ఏమో సిఎస్సిలు. ఈ విధంగా అయితే భారీగా సిఎస్సి సీట్లు మిగిలిపోయినాయి. కానీ మరి ప్రభుత్వము మరి 4th ఫేజ్ ఎందుకు ఇవ్వటంలో నాకు కూడా ఇంతవరకు అర్థం కావట్లేదు. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉందనేది మనకు తెలియదు. మరి ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ వీ వాంట్ 4th ఫేజ్ అనే స్లోగన్తో మరి పిల్లలకు కూడా వీళ్ళు గవర్నమెంట్కి రీచ్ అయ్యే విధంగా మనం షేర్ చేస్తే వాళ్ళు ఏమైనా మన మీద కనికరిస్తారేమో మనకు తెలియదు. మరి కనికరిస్తే మరి 4th ఫేజ్ కండక్ట్ చేసి ఎవరికైతే సీట్లు రాని పిల్లలకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ 1100 సీట్ల వల్ల ఉపయోగం ఏమి లేదు. ఉంచుకుంటే వీళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళకి మనీ అన్న వస్తుంది, కానీ రెవెన్యూ అన్న జనరేట్ అవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ కొన్ని కాలేజీల ఓరియంటేషన్ సరిగిపోయింది కాబట్టి మిగతా పిల్లలకైనా ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా కండక్ట్ చేసి స్పెషల్ ఫేజ్ పెట్టేసి, అదేవిధంగా గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీలకి అదేవిధంగా మరి ప్రైవేట్ కాలేజీలకి స్పెషల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి మరి ఇస్తే మంచిదని నేను ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ మెనీ పీపుల్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.